ఈరోజు అయితే నేను కోకోబీట్ ఫ్యాక్టరీకి వచ్చానండి. కోకోబీట్ ఫ్యాక్టరీ లోపల మనకు కోకోబీట్ ఎలా దొరుకుద్ది ఏంటి అన్నది వివరంగా చూపిస్తాను. ఇది పీసు ఆరబెడుతున్నారు. ఇది ఎందుకు ఆరబెడుతున్నారో ఏంటో అది కూడా ఫ్యాక్టరీలో ఏం చేస్తారో కూడా వీడియోలో చూపిస్తానండి. మనం వీడియో లోపల కోకోబీట్ ఎలా తీసుకున్నా ఎలా తయారవుతుందో కూడానే మనకి కాస్ట్ అట్ ఎంత పడుతుందో ఏంటో. నమస్తే ఫ్రెండ్స్, ప్రసాద్ కాలారి గార్డెన్ వ్లాగ్స్కి స్వాగతం. నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ ఛానల్ మటుకు ఎవరు స్కిప్ చేయొద్దు, లాస్ట్ దాకా చూడండి. నేను కోకోపీట్ మన టెర్రస్ గార్డెన్లోకి ఎలా ఉపయోగపడుతుంది, ఏ రకంగా వాడుకోవచ్చు, ఇది కాస్ట్ ఎంత పడుతుంది, ఎక్కడ అన్నది అడ్రస్ అన్నీ వివరంగా చెప్తాను వీడియోలోని. ఇది కోకోపీట్ ఫ్యాక్టరీ అండి. మనకి కోకోపీట్ మొక్కలకి వేసుకోవడానికి చాలా మంచిదండి. ఏంటంటే ఒక కంపోస్ట్ లాగా ఉపయోగపడుతుంది. మన కంపోస్ట్ తెచ్చుకోకపోయినా ఈ కోకోపీట్ వేసుకున్నా సరే కంపోస్ట్ లాగా ఉంటుందండి. మీరు సీడ్స్ ఏదైనా వేసుకున్నా మీరు సాయిల్లో వేయక్కర్లేదు, డైరెక్ట్గా కోకోపీట్లో వేసేసుకోవచ్చండి. కోకోపీట్లో వేసేసిన సాయిల్ సీడ్స్ అవి మొలకెత్తి మొక్కండి వస్తుంది మనకి. ఇదిగోండి ఈ పీస్ ఆరబెడుతున్నారు చూసారా, ఈ పీస్ అంతా ఫ్యాక్టరీకి వెళ్ళిపోతుంది అంటండి, మన కోకోపీట్ కాదు. ఇది ఫ్యాక్టరీకి ఎక్స్పోర్ట్ చేసుకుని ఇందులోంచి వచ్చిన రద్దుని వేస్ట్ని కోకోపీట్ కింద తీస్తారు, జల్లిచ్చేసింది. ఈ ఇదంతా మట్టుకు వేరే వాటికి ఎక్స్పోర్ట్ అండి, ఫ్యాక్టరీలకి. అవి రూల్స్ ఉన్నాయి చూసారండి, రూల్ కింద తయారు చేస్తుంది మిషన్. ఇప్పుడు అక్కడ ఆరబెట్టి ఆరబెట్టింది తీసుకొచ్చి ఇక్కడ మిషన్కి వేస్తున్నారు. ఆ మిషన్కి వేస్తే మిషన్ వాళ్ళ రూల్స్ కింద చేస్తున్నాయి అలాగా ఫ్యాక్టరీ. మనకు కోకోపీట్ తీసిన దాన్ని వేస్ట్ మందే వేస్ట్ కోకోపీట్. ఇది మంచిది, ఈ ఫ్యాక్టరీలకి ఎక్స్పోర్ట్ చేసుకుంటారండి. ఇది మొత్తం మన పరుపులు అట్టు వస్తాయి కానీ, పరుపులు కానీ, సీట్స్ కానీ, ఇంకా రోడ్లు అట్టు వేస్తారండి. రోడ్లకి కొద్దిగా ఇప్పుడు ఈ మధ్యన వాడుతున్నారండి. ఇది రోడ్లు అట్టే తారు రోడ్లు వేసినప్పుడు అట్టనే ఇవే వాడుతున్నారు. బాగుగా మనకి కోకోపీట్ ఇదిగోండి, అది జల్లించగా వచ్చిన వేస్ట్ని ఇక్కడ స్టోర్ చేస్తారు. ఇదే కోకోపీట్ మనకి బల్క్ మీద కూడా ఇస్తారండి. కేజీ వచ్చి ₹5. మినిమము 40 కేజీలు 50 కేజీలు తీసుకోవాలంట. 40 కేజీలు 50 కేజీలు తీసుకుంటే ఒక బస్తా కింద వాళ్ళ దగ్గర బస్తాలు ఉంటాయి. మీరు ఎవరైనా సరే మా ఊరి అందుబాటులో ఉంటే వచ్చి తీసుకోండి. తాడేపల్లిగూడెం చిన్న తాడేపల్లి రోడ్లో ఉందండి ఇది. ఈ కోకోపీట్ ఫ్యాక్టరీ చాలా బాగుంటుంది. చూసారుగా, చేతితో కూడా తీసాను. అది కోకోపీట్ మన మొక్కలకి చాలా మంచిదండి ఇది. దీని పేరు వచ్చి శ్రీకోర్ ఇండస్ట్రీస్ అండి. తాడేపల్లిగూడెం నుంచి చిన్న తాడేపల్లి వెళ్ళే రోడ్లో ఉంటుందండి ఈ ఫ్యాక్టరీ. ఇది కోకోపీట్ ఫ్యాక్టరీ. మనకు అనుకూలంగా ఉంటుంది, రేటు చాలా మంచిది మొక్కలకు.